పవన్ కళ్యాణ్ గారు ఒక అబ్బాయిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్గా మోడీ గారికి లెటర్ రాసి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లెటర్ రాసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకున్నారు ఒక అబ్బాయిని. తన పేరు కృష్ణతేజ ఐఏఎస్. తను 2013 ఎగ్జాక్ట్గా 12 years బ్యాక్ నా దగ్గరకు వచ్చాడు. మేడం, నేను సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు హ్యాండ్ రైటింగ్ ఆన్సర్స్ ఎలా రాయాలో చేత కావట్లేదు, నేను 4 సార్లు రాశాను, ఇప్పటికీ 4 సార్లు ఎగ్జామ్ నేను పాస్ కాలేకపోయాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి. నేను అన్నాను, నాకు కుదరదు, అస్సలు కుదరదు. అదే సంవత్సరం 2013లో నాకు ఒక చిన్న బాబు కూడా పుట్టున్నాడు అనమాట. నాకు కుదరదు, మా బాబుని చూసుకోవాలి, క్లాసెస్ చెప్పాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నీకోసం స్పెషల్గా నేను చెప్పలేను, నువ్వు వచ్చి అందరూ క్లాస్లో కూర్చో, కామన్గా చెప్తాను, నీ ఒక్కడికి స్పెషల్గా చెప్పలేనని చెప్పాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ మా ఇల్లు తలుపు తీసేసరికి ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు, మ్యామ్ హెల్ప్ చేయరా అని. మళ్ళా ఒక 2 days తర్వాత నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నా నెంబర్ ఎక్కడ తీసుకున్నాడో, మేడం హెల్ప్ చేయరా, నా పేరు కృష్ణతేజ, ప్లీజ్ హెల్ప్ చేయరా అని. అలా 1 week కంటిన్యూస్గా వారం రోజుల పాటు అడుగుతూనే ఉన్నాడు. అరే నాకు టైం లేదు, నువ్వు వచ్చి క్లాస్లో కూర్చో ఉన్నాను. చివరికి ఒక టెస్ట్ పెట్టా అబ్బాయికి, నాకు రోజు మార్నింగ్ 4:30కే టైం దొరికింది, నువ్వు 4:30కి వచ్చి రోజు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పెడతాను, నువ్వు ఒక్కరోజు రాకపోయినా అసలు ఇంకెప్పుడు ఎగ్జామ్ పెట్టు, నేను పట్టించుకోనని చెప్పాను. ఎవ్రీడే మార్నింగ్ వర్షం పడినా, విపరీతమైన చల్లున్నా, ఎవ్రీడే మార్నింగ్ 4:30కి వచ్చేవాడు. 365 days 365 ఎగ్జామ్స్ రాశాడు. నెక్స్ట్ ఇయర్ తను ఐఏఎస్ వచ్చింది, 66th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా, కేరళ క్యాడర్ వచ్చిందనమాట. సో కేరళ వెళ్ళిపోయాడు. కేరళ వెళ్ళిన తర్వాత కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్లో ఆ అబ్బాయి అల్లెప్పి అనే ప్లేస్లో సబ్ కలెక్టర్ 2 లక్షల మందిని ఫ్లడ్స్లో కాపాడాడు. 2 లక్షల మంది ఫ్లడ్స్లో కాపాడాడు అనమాట. కాపాడిన తర్వాత యుఎన్ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆ అబ్బాయికి స్పెషల్ అప్రిషియేషన్ ఇచ్చారు. అలా కేరళలో టూరిజం ప్రమోట్ చేశాడు, చాలా చేశాడు. ఈ విషయం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దాకా వెళ్ళింది. చాలామంది సెంట్రల్ మినిస్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు కృష్ణతేజ మా దగ్గరకు వస్తే బాగుండు అని. చివరికి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చాక, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారికి స్పెషల్గా లెటర్ రాసుకుని కృష్ణతేజని పిలిపించుకుని తన దగ్గర పెట్టుకున్నారనమాట. అంటే 2013లో మనలాగా ఒక మామూలు కాలేజీలో బీటెక్ చదివి, నస్రావుపేట, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో నస్రావుపేట అనే ప్రాంతంలో బీటెక్ చదివి సివిల్స్ రాసిన మామూలు కుటుంబం నుంచి నాకు వచ్చిన అబ్బాయి ఇప్పుడు వితిన్ 10 years ఇండియాలో టాప్ మోస్ట్ పీపుల్ అందరూ, సెంట్రల్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, సీఎంస్, ఈ అబ్బాయి మా దగ్గరకు వచ్చి పనిచేస్తే బాగుండు, వితిన్ 10 years మార్పు తీసుకొచ్చుకున్నాడంటే ఆ అబ్బాయి వెనకాల ఎంత కష్టపడ్డాడు, ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ఎంత ఫోకస్ ఉంది. నేను అసలు ఆశ్చర్యపోయేదాన్ని. ఒక్కరోజు బ్రేక్ తీసుకోడు, తను అనుకున్న లక్ష్యం కోసం ఒక్కరోజు బ్రేక్ తీసుకోవాలా. అదే కష్టం ఈ 10 ఏళ్ళ నుంచి పడ్డాడు, ఇప్పుడు పడుతున్నాడు అనమాట. ఇప్పుడు కూడా మన ఈ మధ్య నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు కలిశాడనమాట.